అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నేతలైన సురేష్, నవీన్, తస్లీమాతో పాటు మరో 3గురిని కూడా అరెస్ట్ చేశారు. ఇక బీజేపీ నేత ప్రేమేందర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఢిల్లీ పోలీసుల నోటీసుల కంటే ముందే హైదరాబాద్ లో కేసు నమోదైంది. 6గురిని హైదరాబాద్ సీసీఎస్ కు తరలించారు పోలీసులు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ దగ్గర నుంచి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, దీపిక, ఏదైతే హోమ్ మినిస్టర్ కేంద్ర హోంమంత్రి శాఖ మంత్రి అమిత్ షా సంబంధించినటువంటి ఫేక్ వీడియో ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ సర్క్యులేట్ చేసింది. దానివల్ల తీవ్ర ఒక వర్గాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది, పూర్తిగా బీజేపీని ఇరకాటంలో పెట్టే విధంగా ఉంది అని చెప్పి ఎన్నికల నేపథ్యంలో ఇది బీజేపీకి ఇబ్బందికర అంశం అని చెప్పి సీరియస్ అయ్యడం జరిగింది. స్వయం రాష్ట్ర ఏదైతే కేంద్ర హోంమంత్రి ఉన్నాడో కేంద్ర హోంమంత్రిదే ఫేక్ వీడియో క్రియేట్ చేశారు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించని చెప్పి ఇటు ఫిర్యాదు చేయడం జరిగింది. అని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే యాక్ట్ ఉందో దాని ప్రకారం సెక్షన్స్ కింద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇటు ఈసీకి ఇప్పటికే ఢిల్లీలో ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపు దేశవ్యాప్తంగా 10 మంది మీద ఈ కేసులు నమోదయ్యాయి. అయితే తెలంగాణకు సంబంధించి ఇటీవల ఢిల్లీ పోలీసులు వచ్చి 4గురికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. నిన్న కొంతమంది విచారించడం జరిగింది. ఇక్కడే ఢిల్లీ పోలీసులు ఇక్కడే మకాం వేశారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కేసుపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీరియస్గా ఉంది. టీసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే బీజేపీ పార్టీ కూడా కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఎందుకంటే సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్తుంది. అయితే ముఖ్యంగా ఈరోజు మాత్రం బీజేపీకి సంబంధించినటువంటి ఎవరైతే రాష్ట్ర బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి ఇప్పటికే సిసిఎస్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై హోం మంత్రిత్వ శాఖ నుంచి ప్రెజర్ ఉండడంతో ఇక రాష్ట్ర పోలీసులు కూడా దీనిపై నిఘా పెట్టారు. ఎందుకంటే సిద్దిపేట తెలంగాణ రాష్ట్రంలో ఇష్యూ క్రియేట్ అయింది కాబట్టి సిద్దిపేట సభలో హోంమంత్రి అమిత్ షా ప్రసంగాన్ని ఇటు ఫేక్ వీడియో క్రియేట్ చేశారని చెప్పి తెలంగాణలోనే జరిగిందని చెప్పి ఇటు భావిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఎవరి నుంచి అయితే షేర్ అయిందో వాళ్ళని గుర్తించినట్టుగా తెలిసింది. ఇప్పటికే మనకు నోటీసులు అందించినట్టుగా ఎవరైతే మన్నే సతీష్ ఉన్నారో నిన్న ఢిల్లీ పోలీసులు గీత ఫోన్ సీజ్ చేయడం జరిగింది. ఎవరైతే కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్గా ఉన్నారో ఆమె ఫోన్ సీజ్ చేశారు. అదేవిధంగా గీతతో పాటు శివ, తస్లీమా, మన్నే సతీష్, అస్మా, నవీన్ వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది, సిసిఎస్కు తరలించారు. అయితే ముఖ్యంగా ఇది రాజకీయ దుమారాన్ని రేపుతుందని చెప్పొచ్చు అమిత్ షా ఫేక్ వీడియో, ఎందుకంటే ఇప్పటికే గ్రౌండ్లోకి చాలా బలంగా వెళ్ళిందని చెప్పొచ్చు ఈ వీడియో. దీనికి సంబంధించి రిజర్వేషన్లు రద్దు అనే అంశం మీద ఇప్పటికే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వెళ్ళింది. కొంతమంది ఇటు బీసీల రిజర్వేషన్లు అటు ముస్లింలు అని చెప్పి ముస్లింలకు అది రద్దు చేసి ఇటు బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి బీజేపీ చెప్పింది, అమిత్ షా చెప్పారని చెప్పి వీడియోను సర్క్యులేట్ చేయడం జరిగింది. దీని మీద దుమారం రేగుతుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డిని ఇందులో బాధ్యులను చేస్తూ కూడా ఇటు పోలీసులు నోటీసులు పంపించడం జరిగింది. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఏదైతే సోషల్ మీడియాలో ఐఎన్సీ తోటి ఉందో దాని నుంచి నేను షేర్ చేయలేదో అది అఫీషియల్గా నేను వాడడం లేదని చెప్పి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సీఎంఓ తెలంగాణ అదేవిధంగా తన అఫీషియల్ అకౌంట్ సీఎం రేవంత్ రెడ్డి అనేది అకౌంట్ ఉంటుందో ఈ రెండు మాత్రం నేను ఎక్స్లో వాడుతున్నాను, మిగతా అకౌంట్ నేను వాడట్లేదు, అది దాని నుండి షేర్ అయింది, నాకు సంబంధం లేదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని మార్ఫింగ్ వీడియో చేయాల్సిన నాకు అవసరం లేదని చెప్పి ఆయన ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే దీని మీద ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు క్రియేట్ చేశారు, ఎక్కడి నుండి సర్క్యులేట్ అయింది, ఎవరు చేశారని మాత్రం దీని మీద కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా నిఘా పెట్టి దీనిపై ఎక్కడి నుండి వచ్చేదనేది చూస్తున్నారు, పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే గుజరాత్లో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ జిగ్నేష్ మేవార్ సంబంధించినటువంటి ఆయన పిఏ అదేవిధంగా ఇంకొక వ్యక్తిని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పుడు సిసిఎస్ పోలీసులు తాజాగా 6గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటికీ బీజేపీ కూడా దీనిపై కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ కూడా సీరియస్గా తీసుకోవాలి, ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఖచ్చితంగా క్లియర్గా చెప్తున్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ గతంలో ఇదే వ్యాఖ్యలు చేసింది, రిజర్వేషన్లు రద్దు చేస్తానని చెప్తుంది. నేను అమిత్ షా ఫేక్ వీడియోను చూసి మాట్లాడట్లేదు, ఫేక్ వీడియోను క్రియేట్ చేయలేదు, నేను బీజేపీ ఏదైతే స్టాండ్ తీసుకుందో అవి తీసుకొనే నేను చెప్తున్నానని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టేవారు క్లారిటీగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో బీజేపీ నేతలు కావచ్చు, ఆర్ఎస్ఎస్ నేతలు కావచ్చు రాసిన పుస్తకాలను ఆయన నేను ఎగ్జాంపుల్గా చూపించడం జరిగింది. గతంలో 2000 సంవత్సరంలో
ఫిబ్రవరి ఏదైతే డేట్ మెన్షన్ చేసే ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందో ఆ దాన్ని కూడా ఆయన చూపించడం. గతంలో అంటే వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2000 సంవత్సరంలోనే ఇది జరిగింది, రిజర్వేషన్ల రద్దు విషయం వచ్చింది అనేది ఆధారాలతో సహా నిన్న సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టి వారు ఎవరైతే ఎప్పుడెప్పుడు ఏ సందర్భాల్లో మాట్లాడారో రిజర్వేషన్ల రద్దుపై ఆయన మీడియాకు వివరించడం జరిగింది. అయితే నేను ఆ వీడియో బేస్ చేసుకోనైతే మాట్లాడలేదు, నేను పక్క ఆధారాలతోటి మాట్లాడాను ఇదే అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చడం జరిగింది. అయితే ఈ ఫేక్ వీడియో ఎవరు క్రియేట్ చేశారనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఇటు కాంగ్రెస్ క్రియేట్ చేసిందని ప్రధానంగా బీజేపీ ఆరోపిస్తున్నప్పటికీ ఎక్కడి నుండి వచ్చింది ఈ వీడియో అనేది చూడాల్సి ఉంది. అయితే ముఖ్యంగా తెలంగాణలో ఈ సభ జరిగింది కాబట్టి సిద్దిపేటలో ఇక్కడ నుండి సర్క్యులేట్ అయింది అనేది ప్రధానంగా హోంమంత్రిత్వ శాఖ కావచ్చు, ఢిల్లీ పోలీసులు కావచ్చు ఇక్కడ తెలంగాణ మీద నిఘా పెట్టారు. ఇక్కడనే మకం వేసి ఎక్కడి నుండి సర్క్యులేట్ అయింది ప్రధానంగా దృష్టి పెట్టారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రధానంగా ఇది దేశవ్యాప్తంగా వ్యాపించింది. ఈ వీడియో దేశవ్యాప్తంగా విస్తరించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇటు ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర ఇన్స్టా ఇట్లాంటి మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయిపోయింది ఈ వీడియో. దీని నేపథ్యంలోనే దీన్ని హోంమంత్రిత్వ శాఖ ప్రధానంగా దీనిపై దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సిసిఎస్ లో కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ వాళ్ళు ఇప్పటికే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మీద, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మీద ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలపై. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఉన్నారో 6 వారిని అదుపులోకి తీసుకొని సిసిఎస్కి అయితే తరలించారు. దీపిక వారి అరెస్ట్కు సంబంధించి కొద్దిసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. అయితే శ్రీకాంత్, ఇక్కడ నిన్న అయితే ఈ మార్ఫింగ్ వీడియోపై కూడా రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ క్లారిటీ ఇచ్చి ఒక 24 గంటలు కాకముందే ఇలా కాంగ్రెస్ నేతల్ని అరెస్ట్ చేయడము అంటే దీనిపై సరైన క్లారిటీ రాకుండానే అరెస్ట్ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎగ్జాక్ట్లీ దీపిక, నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీ సుల్తానులకు నేను భయపడేది లేదు అనేటువంటి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు నన్ను అరెస్టులు చేయడం ఇట్లాంటి బెదిరింపులకు నేను భయపడేది లేదు, పక్క ఆధారాలతో మాట్లాడతాను, మార్ఫింగ్ వీడియో సీఎం స్థాయి వ్యక్తిని నేను చేయాల్సిన అవసరం నాకు లేదు అనేది ఒకటి క్లారిటీ ఇచ్చారు. ఐఎన్సీ తెలంగాణ ఏదైతుందో అది నేను వాడట్లేదు అనేది ఒకటి క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే అఫీషియల్గా ఆ అకౌంట్ నుంచి ఈ వీడియో మార్ఫింగ్ వీడియో ఏదైతుందో అది పోస్ట్ అయింది. అయితే ఈ వీడియో పోస్ట్ అయింది కాబట్టి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఆయన బాధ్యుని చేస్తూ నోటీసులు వచ్చిన నేపథ్యంలో నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను వాడట్లేదు అని క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన వాడుతున్న అకౌంట్లో ఆయన నోటీసులో పేర్కొనడం జరిగింది. ఏదైతే ఢిల్లీ పోలీసులు విచారణకు రావాల్సిందిగా కోరిన నేపథ్యంలో ఆయన 4 వారాల గడువు కోరుతూ ఎలక్షన్ దేశవ్యాప్తంగా స్టార్ క్యాంపెయిన్గా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాలేని ఎలక్షన్ బిజీలో ఉన్నానని చెప్పి ఆయన లీగల్ టీం తోటి సమాధానం పంపించడం జరిగింది. ముఖ్యంగా ఆయన పేర్కొనే ఢిల్లీ సుల్తాన్లకు భయపడేది లేదు, నేను ఎవరికి భయపడలు, తప్పు చేయలేదు, ఇట్లాంటివి ఖాళీగా ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళని అడిగి తెలుసుకోండి, మోడీ, అమిత్ షా, నేను భయపడేది లేదు, మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, వాళ్ళు లీగల్గా వస్తే నేను లీగల్గా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. ఆయన 1 డే అంటే నా ప్రచారాన్ని అడ్డుకోవడానికి కుట్ర చేస్తున్నారు, అదేవిధంగా మా శ్రేణులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఇప్పటికే ప్రకటించారు. అయితే దీన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రం లీగల్గా ఎదుర్కొనేందుకు ఇప్పటికే సిద్ధమైందని చెప్పొచ్చు. ఎందుకంటే వారి తరఫున అడ్వకేట్ కూడా ఇప్పటికే ఢిల్లీ పోలీసులు వెళ్ళడం కావచ్చు, ఇక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఈవినింగ్ 5 o'clock ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి సుదీర్ఘంగా వివరించారు రిజర్వేషన్ల రద్దు అంశం మీద. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రధానంగా ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. ఇటు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే స్టార్ క్యాంపెయిన్ ప్రచారం చేస్తున్నారో దీన్ని అడ్డుకునేందుకు కుట్రలో భాగంగానే అని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అయితే బీజేపీ మాత్రం ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి ఇటు బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వెంటనే చర్యలు తీసుకోవాలి అనేది ప్రధాన డిమాండ్గా వస్తుంది. హోం మంత్రి సంబంధించే ఇట్లాంటి వీడియోలు ఫేక్ వీడియోలు చేస్తే ఇది దేశ భద్రతకు ముప్పుగా వాటిల్లుతుంది, దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అనేది బీజేపీ ఆరోపణగా వస్తుంది. అయితే వెంటనే నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఢిల్లీ పోలీసులు ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్లో మకాం వేసి ఉన్నారు, ఎవరెవరు ఎక్కడి నుంచి ఈ వీడియో సర్క్యులేట్ అయిందనే దాని మీద ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే ఈరోజు తాజాగా సిసిఎస్ పోలీసులే రాష్ట్ర పోలీసులే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతనే ఢిల్లీ పోలీసులు వచ్చి హైదరాబాద్లో ఉంటే తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారు అన్నటువంటి
ఆ ప్రశ్నలు సంధించిన సందర్భం ఉంది. అయితే ఇప్పటికే సిసిఎస్ పోలీసులే వాళ్ళకి వచ్చిన ఫిర్యాదు మేరకు ఆ ఫేక్ వీడియోని ఎవరైతే సర్క్యులేట్ చేశారో, ఎవరి అకౌంట్ నుంచి అయితే ఆ సర్క్యులేట్ అయ్యాయో వారిని అదుపులోకి అయితే తీసుకున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక స్టాండ్ తీసుకుంది. లీగల్గా ఫైట్ చేస్తాం, బెదిరేది లేదు, బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదని మాత్రం కాంగ్రెస్ బలంగా చెప్తుంది. ఇది రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్. నువ్వు తప్పులో ఉన్నది, నువ్వు వచ్చి నువ్వు ఇవన్నీ ఎట్లా అమలు చేస్తావు? దానికి ఆన్సర్ లేదు. ఎలాగో అమలు చేసే ఆలోచన లేనప్పుడు ఏముంది, నువ్వు ఎడాపెడా చెప్పు.